हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ తరపున రత్నశ్రీ మంత్ర సాధన అనే యూట్యూబ్ ఛానల్లో సకల మంత్రములను అందించేందుకు ఎప్పుడు ప్రస్తుతమై ఉంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు హాకిని వశీకరణ మంత్రమును అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఇంతకు ముందు హాకిని ప్రసంగం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి, విధి విధానాలు తెలుసుకోండి. ప్రతి ప్రసంగంలో విధి విధానాలు చెప్పడం వలన ప్రసంగములు పెద్దవిగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పే మంత్రం దేనికోసం పనిచేస్తుంది? ఎవరికైనా సరే హాకిని సోకినా దానిని అతి సునాయాసంగా వదలగొట్టేందుకు, లేక హాకిని వశం చేసుకుని మనం ఎవరిపైనైనా సరే ప్రయోగం చేసేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. ఇతర వివరములకు ముందు ప్రసంగం వినండి, అవగాహన పెంచుకొని జపములు చేయండి. ఈ మంత్రము చేయడం వలన సకల విధమైన శ్రేయస్సులు, హాకిని యొక్క అనుగ్రహము మరియు పరప్రయోగ విధ్వంసము మనపై లేక మన వారిపై హాకిని ప్రయోగం జరిగినప్పుడు అతి సునాయాసంగా బయటపెట్టడం, మనం హాకిని వశం చేసుకుని పరులపై ప్రయోగించడం ఈ మంత్రం యొక్క ముఖ్య విధానం. దివ్యాత్మ స్వరూపులారా, విధానాలు తెలుసుకొని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు హాకిని మంత్రము ఓం హం హం ఆజ్ఞారే హాకిని సర్వక్రియా సాసిని సం ఖం స్వాహ. మంత్రం మరోసారి ఓం హం హం ఆజ్ఞారే హాకిని సర్వక్రియా సాసిని సం ఖం స్వాహ. మంత్రం మరోసారి ఓం హం హం ఆజ్ఞారే హాకిని సర్వక్రియా సాసిని సం ఖం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే ఈ మంత్ర జపములు చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర జపములు చేయాలంటే మీరు ముందు ఉపాసకులై ఉండాలి. ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసన పూర్తి చేసి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో గురువు యొక్క ఆజ్ఞపై చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు సకల ఆటంకముల నుండి బయటపడుతూ దీర్ఘమైన సుదీర్ఘమైన ఆయుస్సు ఆరోగ్యముతో ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.